వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. ఒక్క వచనమే అందరం కలిసి చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. ప్రార్థన. పరిశుద్ధము నిష్కళంకమైన యేసయ్య తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాట్లాడే దైవమా, మీకు వందనలు. ఈ వాక్య భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి. ఈ ఉపమాన భావమును మా జీవితాలలో ఫలింపచేయండి. అయ్యా, దాన్ని గ్రహించే కృప, అనుసరించే కృప, స్వతంత్రించుకునే కృప మాకు దయచేయమని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి పొలమును కొనును. పరలోక రాజ్యమును గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు బోలెడన్ని ఉపమానాలతో దాన్ని వివరించి చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నామండి. యేసు ప్రభుల వారి పరిచర్య మొత్తము కూడా పరలోక రాజ్యమును గూర్చి సంబంధించిన విషయాలతోనే నిండి ఉంటుంది. ఎందుకు అనంటే ఆయన ప్రారంభించడమే దేవుని రాజ్యం, పరలోక రాజ్యం సంబంధించింది, మారు మనసు పొందండి అంటూనే ఆయన యొక్క సువార్త ప్రకటనను ప్రారంభించాడు. అలాగనే ఆయన బోధ చేసినా సరే, మీరు ఆత్మ విషయమై దీనులై ఉండండి, పరలోక రాజ్యం మీదవుతుంది అంటూ తన యొక్క బోధను కూడా పరలోక రాజ్యం చుట్టూనే ఆయన చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉంటామండి. అంటే దేవుడు చెప్పిన, దేవుపించిన దైవజనులు చెప్పిన వాక్యం ఎప్పుడూ కూడాను నిత్య జీవమును గూర్చి, పరలోక రాజ్యమును గూర్చి మనము సిద్ధపరచుటకు, మనము స్వతంత్రించుకొనున్నట్లుగా మనలను సిద్ధపరచుటకే చెప్పబడుతుంది అనేది మనం అందరము గ్రహించాలండి. అయితే ఇక్కడ ఈ ఉపమానంలో పరలోక పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉంది అని చెప్పడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దాదాపుగా ఒక నెల క్రితం అనుకుంటాను మనం ఒక విజ్ఞాపన కూడికలో ఇదే వాక్యాన్ని తీసుకొని మనం ధ్యానం చేసాం కదండి. ఏమని ధ్యానం చేసామంటే, అది పొలంలో దాచబడిన ధనమని. ఓకే, దాని తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని సంపాదించుకొనుటకు తమకు కలిగినది ఉన్నదంతా కూడాను వ్యయపరచి దాన్ని సంపాదించుకుంటారని, విలువను కనుగొనుటలోనే సంగతి అంతా దాగి ఉంటుంది అని చెప్పి, అలా విలువను కనుక్కున్న ఒక వ్యక్తి, విలువను కనుక్కొనలేక పోగొట్టుకున్న వ్యక్తులు, ఇలాగున మనం చూసాం కదండి. ఈ దినాన పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే, పొలములో దాచబడిన ధనం. ఇది దాచబడిన ధనమేను, అయితే ఇది ఎక్కడ దాచబడింది అనే దాని మీద ఈ దినము ధ్యానం చేసుకుందామండి. ఇది ఎక్కడ దాచబడిన ధనము? పొలములో దాచబడిన ధనం. దాచబడిన ధనాన్ని చూడాలి అని అంటే గనక వెలిచూపుతో అర్థం కాదు. పొలములో దాచబడిన ధనం అంటే ఏంటండి? ఇప్పుడు పొలానికి వెళ్ళామనుకోండి, పొలానికి వెళ్తే ఏంటి, అలా ఏదో ఊరికి అలా వెళ్తే ఆ పొలంలో ఏ తోటకూరో, వంకాయో, బెండకాయో ఉంటే అవి మంచిగా సంతోషంగా కోసుకొచ్చుకొని ఆ రోజు కూర వండుకొని తినేస్తాం అంతే. ఆ పొలంలో వ్యవసాయం చేస్తా, రెగ్యులర్గా దాంట్లోకి వెళ్తా, దాన్ని సాగు చేసుకుంటా ఉన్నదైతే గనక చక్కగా దానికి ఫలసాయం మంత్లీగా మనకు వస్తూ ఉంటుంది. దానికి మనం ఏమంటారండి, సీజనల్గా అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇంకా దానిని లోతుగా త్రవ్వగలిగితే, దానిలోనే కష్టించడం, దానిలోనే శ్రమపడడం తెలిసినప్పుడే ఆ దాచబడిన ధనం అనేది మనకు దొరుకుతుంది. ఈ దాచబడిన ధనం అనేది అలా వెళ్ళి ఇలా విజిట్ చేసి చూస్తే కనపడదు. అలా వెళ్ళి ఇలా విజిట్ చేసి చూసొచ్చే వాళ్ళకి వంకాయలు, బెండకాయలు, తోటకూర తప్పనిచ్చి ఏమీ కూడా దొరకదు. ఒక రెగ్యులర్ టచ్లో ఉన్న వాళ్ళు
ఒక రెగ్యులర్గా దాని నుండి బెనిఫిట్స్ అనేవి, ఆశీర్వాదాలు అనేవి పొందుకుంటారు. కానీ ఆ పొలములోనే నిత్యము కష్టపడతా దానిలోనే తమ జీవితం అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్న వాళ్ళకి దాచబడిన ధనము కనబడే అవకాశం, దొరికే అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అండి మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే ఒక మాట అంటారు, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము, నడుచుకొనుడి అని పౌలు గారు చెప్తూ ఉంటారు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకోవాలి. అసలు దాచబడిన ధనాన్ని చూసే కన్నులు కావాలి అంటే వెలిచూపును బట్టి, అంటే పైన కళ్ళకు కనబడేదాన్ని కాదు, కానీ విశ్వాసమును బట్టి. విశ్వాసం అనగా నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు. ఒక అదృశ్యమైనది, కళ్ళకు కనబడనిది ఉన్నది అనడానికి రుజువేంటి అనంటే విశ్వాసం. అదృశ్యమైన దానిని చూసి తన జీవితంలో చేసే పనులే అవిశ్వాసులైన పై వాటిని చూసే వ్యక్తులకు రుజువుగా ఉంటూ ఉన్నాయండి. హల్లెలూయా. అంటే పొలములో దాచబడిన ధనాన్ని ఒక వ్యక్తి మంచి పొలం అమ్ముకుంటాడేంటి, రోజు వడ్లు పండే పొలాన్ని? ఆ పిచ్చి పొలం కొరకు ఇంత ప్రయాసపడుతున్నాడంటే ఏంటో విషయం ఉంది. మనకైతే అర్థం కావట్లేదు, కానీ ఏదో ఇందులో ఒక విషయం ఉంది అనేది అర్థమవుతుంది. చూశారు బయట వాళ్ళకి, దాన్నే విశ్వాసం అంటారండి. ఈ క్రైస్తవులు రెగ్యులర్గా చర్చికి వెళ్తారు, మనం ఆస్తులు కూడబెట్టుకోవాలి అనుకోరు. దేవుడు దేవుడు అంటారు, ప్రార్థన అంటారు, తమ సమయాన్ని దేవునికి వెచ్చిస్తారు, తమ బలాన్ని దేవుని కొరకు వెచ్చిస్తారు, తమ యొక్క జీవనాన్ని దేవుని కొరకు వెచ్చిస్తారు, తమను తాము కూడా దేవుని కొరకు వ్యయపరుచుకుంటున్నాడు, సంఘం కొరకు వ్యయపరుస్తున్నారు. వీళ్ళను చూస్తూ ఉంటే మనకు కనబడతలేదు, కానీ మనకు కనబడనిది ఏదో వీళ్లకు కనబడింది గనుకనే వీళ్ళు ఇలా చేస్తున్నారు అని వాళ్ళు అనుకోవాలండి. అదే రుజువు. విశ్వాసపు రుజువు ఎవరివ్వాలో తెలుసా? విశ్వాసులు ఇవ్వాలి. ఇదేనండి క్రైస్తవ జీవితం అంటే. ఇక్కడ దాచబడిన ధనం ఎక్కడుందంటే పొలములో ఉంది. పొలం ఏదో కాదండి, సంఘం. పొలం ఏంటండి? సంఘము. సంఘానికి అలా విజిటర్స్ లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండే వాళ్ళకి దొరకవా ఏమేళ్ళు అని అంటే దొరుకుతాయి, కానీ ఆ పూటకు మాత్రమే సరిపోయే అంత దొరుకుతుంది. అలా కాకుండా సంఘంతో ఒక వాళ్ళకి ఒక బ్లెస్సింగ్స్, ఒక క్రమముతో కూడిన కూడా దొరుకుతాయి. సంఘమే తమ జీవితం అన్నట్టుగా ప్రయాసపడే వారికి మాత్రమే ఆ సంఘంలో, పొలములో దాచబడిన ధనము వారి సొంతం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా అండి. సంఘం అనేది ఎలా ఉంటుంది అనంటే, అసలు సంఘం అన్నదానికి, దేవుని మందిరం అన్నదానికి మొట్టమొదట ఆదికాండంలో
చూసిన ఒక వ్యక్తి ఎవరంటే యాకోబు. ఆదికాండం 28వ అధ్యాయం 16-17 చదవండి. ఆదికాండం 28వ అధ్యాయం 16-17. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలం భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొని. ఏమనుకుంటున్నాడంటే ఒక మోసం చేశాడు, దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. తాను ఎన్నడూ చూడని ప్రదేశాలకు, తాను ఎన్నడూ ఎరగని బంధువుల యొద్దకు తల్లి చెప్తే పారిపోవాల్సి వస్తుంది. అలా పారిపోతూ ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఆ దారిలోనే ప్రొద్దు గ్రుంకిపోయింది, చీకటి పడింది. ఎక్కడ ఏ విధమైన భయం వస్తుందో, ఏ విధమైన ముప్పు వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఆ ప్రదేశంలో ఒక రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతే ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన ఒక కొన భూమి మీద ఉంది, ఒక కొన పైన ఉంది. పైన దేవుడు ఉన్నాడు, ఈ యొక్క కింద భాగం అనేది అతని దగ్గర ఉంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఈ దర్శనాన్ని చూశాడు, దేవుడు తనతో మాట్లాడడాన్ని విన్నాడు. విన్న తరువాత ఏమని అనుకున్నాడు అనంటే, నాకు తెలియలేదు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే, ఇది ఏమన్నాడు, పరలోకపు గవినే అని చెప్పి దేవుని మందిరం గురించి అతడు ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని మందిరానికి వెళ్ళాలండి, కష్టాలు బాగా ఎక్కువైపోయినాయి, మనం అంతా మోసపరిచాము, మన మీదకేమో ఉపద్రవం వచ్చేసింది, దిక్కుతోచని పరిస్థితులు అనుకుంటూ మందిరానికి రాలేదు. కానీ అటువంటి పరిస్థితుల మధ్యని వచ్చాడు మందిరం దగ్గరికి. వచ్చిన తరువాత తెలిసింది అతనికి, దేవుడు మాట్లాడుతూ ఉండగా తాను నిలబడిన స్థలము దేవుని మందిరమని, నిశ్చయముగా దేవుడు అక్కడ ఉన్న, అది పరలోకపు గవిని అని చెప్పి తెలిసిందండి కదా. దేవుని మందిరం అంటే అది ఏంటి అనంటే దేవుడు ఉండే స్థలం. దేవుని మందిరం అంటే అది పరలోకానికి గవిని. గవిని అంటే ఏంటండి, ఎంట్రన్స్. పరలోకానికి ప్రవేశించాలి అనుకున్న వాడు ఎక్కడి ప్రవేశించాలి, ఆ ఎంట్రన్స్లో నుంచే ప్రవేశించాలి. అంటే ఒకనికి పరలోక రాజ్య ప్రవేశం కావాలి అనంటే సంఘములోనే ఆ ఎంట్రన్స్ ఉంటుందండి. సంఘము ఏంటో తెలుసా? తిమోతికి రాసిన 2వ పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15లో ఈ మాట చెప్తూ ఉంటారు పౌలు గారు తిమోతికి. ఏమనంటే, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అంటాడు. అంటే జీవము గల దేవుని సంఘం ఇదైతే ఇదే దేవుని మందిరం. పరలోకపు గవిని ఈ మందిరములోనే ఉంటది. ఈ దేవుని జీవము గల దేవుని సంఘములోనే పరలోకపు గవిని ఉంటది. పరలోకానికి ఎంట్రన్స్ అంటే నీవు పరలోకంలో ప్రవేశించాలన్నా, పరలోకంలో నీవు గొప్పవాడి అవ్వాలన్నా, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అన్నా నీకు ప్రవేశ ద్వారం ఎక్కడ దొరుకుతుంది అనంటే జీవము గల దేవుని సంఘములో మందిరది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విషయాన్ని ఆ దినాలలో యాకోబు కప్పిపెట్టాడు. ఇది దేవుని మందిరం అన్నాడు కదండి. ఇక్కడ అలాగుననే అండి దేవుని సంఘం ఉండాలి. నూతన నిబంధన సంఘం కూడా అలాంటి సంఘమే, అటువంటి సంఘమే. ఒకసారి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24-25 చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14, 24, 25. అయితే అందరూ ప్రవచించుచుండగా, చెప్పండి, చదవండి. విశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధన తాను పాపించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. దేవుడు నిజంగా మీలో ఉన్నాడని ప్రచురం చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయు. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తి దేవుని అంగములోనికి వచ్చినప్పుడంట అందరూ ప్రవచిస్తూ ఉండగా ఆ బోధ వలన
అతని హృదయ రహస్యాలు బయలుపడతాయట. అతని రహస్యాలు బయలుపడినప్పుడు అతడు ఏమంటాడు? దేవుడు నిజముగా మీలో ఉన్నాడు అంటూ ప్రచురపరుస్తాడట. యాకోబు అన్నాడు, చూశాడు, ఏమని అన్నాడు? ఇది భయం, ఈ స్థలములో నిశ్చయముగా దేవుడు ఉన్నాడు, ఇది దేవునమ్మే అని ఎలా ప్రచురపరిచాడో అలాగుననే దేవుని జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న వారందరూ ప్రవచిస్తూ ఉండగా, వారు బోధిస్తూ ఉండగా, ఒక వచ్చిన వ్యక్తికి హృదయ రహస్యాలు బయలుపడతాయట. యాకోబుకి ఏమని బయలుపడాలి? అరే, నువ్వు మోసగాడివిరా, నువ్వు నీ తండ్రికి అబద్ధం చెప్పావు, నీ తండ్రిని మోసం చేశావు, మీ యొక్క అన్నను మోసం చేశావు, మోసంతోనే నీవిదంతా సంపాదించుకున్నావు. ఇలాగున హృదయ రహస్యాలు బయలుపడినప్పుడు ఆ వ్యక్తి అంటాడట, దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. ఇది సంఘములో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సంఘంలో అందరూ లేచి వరుసగా బోధించాలా అండి అంటే అలా కాదు. మీరు ఒక పాట పాడితే, సంఘములో ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన దేవుని సన్నిధిని మన మధ్యకు దించాలి. అందుకే ప్రారంభ స్తుతుల స్తోత్రాలతో ఆయనకు సింహాసనం వేస్తూ మన మధ్యకు ఆహ్వానిస్తూ మనం ఆయన సన్నిధికి చేరతాం. తరువాత పాటలలో కూడా బోధ కలగాలి. మీరు పత్రండి, కొలసి రండి, ఆయన అంటాడు, ఆత్మ సంబంధమైన పాటలతోనూ పద్యములతోనూ ఒకరికొకరు హెచ్చరించుకొనుటూ బోధ కలుగునట్లుగా అలాగు చేయండి అంటాడు. అంటే పాట పాడారు అనంటే ఒక బోధ కలగాలి. ఆ పాటలో అసలు పాట ఏం పాడుతున్నారో వినపడినంతగా మ్యూజిక్ వస్తే ఆ బోధ వచ్చిన వానికి ఏమర్థమవుతుందండి? అది సరి అయింది కాదు. పాటలో బోధ కలగాలి. అత్తమ్మ చాలాసార్లు చెప్తా ఉంటారు, ఇదివరకు రోజుల్లో వాక్యం చెప్పందే పాటలు పాడ ఉండగానే ఆ పాటల్లో ఉన్న అర్థాన్ని ప్రజలు గ్రహించుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఇంకా సువార్త చెప్పకముందే వాళ్ళు దేవునితో సమాధాన పడడం ప్రారంభించేవాళ్ళంట. అది కదండి జరగాల్సింది. ఇక్కడ పాటలలో కూడా బోధ జరగాలి. అలాంటి ఆరాధన చేస్తూ ఉన్నాము అంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో జరిగింది చూడండి. గడప కమ్ముల పునాదులు అదురుతూ ఉండగా ఆరాధన చేస్తూ ఉంటే యెషయా అంతటి వాడే, యెషయా ఒక గొప్ప ప్రవక్త. అంతకుముందు ప్రజలందరినీ కూడా ఓ దోషభరితులైన జనులారా అంటూ ఇశ్రాయేలీలతో మాట్లాడిన ఆయన, దేవుని వాక్యాన్ని అలాగున ప్రకటించిన ఆయనే ఏమన్నాడు అంటే, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నివసించుచున్న వాడను అని చెప్పి దుఃఖపడ్డాడు కదా. ఆరాధన జరుగుతూ ఉంటే సంఘములో ఆ హృదయ రహస్యాలు బయలు, అయ్యో నా పెదవుల కాని మాట నేను మాట్లాడాను కదా, నేను కాని మాటలు మాట్లాడాను కదా, నా హృదయాలోచన సరిగా లేదు కదా, నా క్రియలు దేవుని ఎదుట సరిగా లేవు కదా అంటూ ఒక బోధ కలగాలండి. అలాగున జరిగినప్పుడు, వాక్యం ద్వారా హెచ్చరిక జరిగినప్పుడు, వాక్యం ద్వారా గద్దింపు జరిగినప్పుడు, వాక్యం ఒక అద్దం వలె మన ముందు నిలబడినప్పుడు, వాక్యం నీళ్ల వలె మనం అడుగుతా ఉన్నప్పుడు మనము సంఘంలో ఏమవుతుందో తెలుసా అండి? నిజముగా దేవుడు వీరి మధ్య ఉన్నాడని ప్రచురపరుస్తారన్నమాట. హల్లెలూయా. సాగిలపడి దేవునికి ఆరాధన చేస్తాడట. వచ్చినోడెవరు? ఉపదేశం పొందనివాడు. వచ్చేవారు ఒక అవిశ్వాసి. అవిశ్వాసికే అలాంటిది సంఘములో జరుగుతూ ఉంటే, విశ్వాసిగా ఉంటూ కొన్ని విషయాలలో తప్పుదొర్లిన వాడు ఇంకెంతగా దేవునితో కనెక్ట్ అవుతాడండి? పొలములో అది దొరకాలి, పొలములో అది దొరుకుతుంది. హల్లెలూయా. అది అండి పొలం అంటే. హల్లెలూయా. ఈ పొలములోనే ధననిధి, దాచబడిన ధననిధి ఉంటుంది. హల్లెలూయా. కనుకనే అండి పౌలు గారు కూడా పరలోకంలో నుండి దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన తరువాత తనకిచ్చిన దర్శనాన్ని బట్టి సాక్షి చూపాడు. గొప్ప శ్రమ కలిగింది. దమస్కులో ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అంటే, అతన్ని గోడ మీద నుంచి ఒక బుట్టలో చాలా జాగ్రత్తగా దించాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తరువాత ఆ వ్యక్తి అరేబియాకి వెళ్ళిపోయాడు, అనుమతిపోయాడు. కానీ
ఆ సమయంలోనే, ఆ ధ్యానంలోనే అతడు మరలా బర్నబా చేత అంతియొకియ సంఘంలోనికి నడిపించబడ్డాడు. ఆ సంఘములో ఉంటూ ఆ పొలములో ఉన్న ధననిధిని గుర్తుపట్టాడు గనుకనే ఎలా అయిపోయాడో తెలుసా అండి? సంఘము కొరకంట క్రీస్తు శ్రమలలో కొదువైన వాటిని తన శరీరమందు భరించడానికి నేను సిద్ధపడ్డాను అన్నాడు. ఇప్పుడే కదా పాట పాడతా, నేను మోయాలయ్యా, నేను మోస్తే న్యాయమయ్యా, నువ్వు మోయడం ఏంటయ్యా, నాకివ్వయ్యా అంటూ ఒక పాట పాడింది కదా. అంటే అటువంటి ఒక ప్రేమ బంధములోనికి, స్నేహ బంధములోనికి, లోతైన దేవునితో ఒక అనుబంధంలోనికి పౌలు గారు వచ్చేసేసారు. కనుకనే ఆయన ఏమంటాడో తెలుసా? పానార్పణంగా నేను పోయబడ్డాను. తండ్రులే కదా పిల్లల కొరకు ఆస్తి సంపాదించాలి, కాబట్టి నాకున్న సమస్తము కూడా సంతోషంగా నేను వ్యయపరుస్తాను, నన్ను నేను కూడా వ్యయపరుచుకుంటాను. ఎందుకు నిన్ను నువ్వు వ్యయపరుచుకుంటున్నావు? కసవేదన, నీ ఓడలు ఏమైపోయాయి, నీ ఎంతో ఆస్తి ఏమైపోయింది, నీ రోమా పౌరసత్వం ఏమైపోయింది, నీ యొక్క గొప్ప సర్టిఫికెట్స్ అన్నీ ఏమైపోయినాయి, అవన్నీ కూడా నేను ఎంచుకున్నాను. ఎందుకు నష్టంగా ఎంచుకున్నావు అంటే క్రీస్తును ఇచ్చిన శ్రేష్టమైన నిమిత్తం, ఆ పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తం, సంఘం యొక్క విలువేంటో అర్థం చేసుకున్నట కొరకు ఆయన సంఘం కొరకు తన్ను తాను పానార్పణంగా పోసుకున్నాడండి. ఎందుకు అనంటే అసలు యేసు క్రీస్తు ఉనికి భూమి మీద సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఒకడు సంఘానికి వేరుగా క్రీస్తును కనుగొన్నాడు అంటే అది 100కు 100% తప్పు. ఎందుకు అనంటే సంఘము సత్యమునకు స్తంభము, సంఘము సత్యమునకు స్తంభము. సంఘం ఏంటండి? క్రీస్తు శరీరం కదా. మరి శరీరం లేని క్రీస్తును మనం కనుగొనగలమా అంటే సంఘం లేకుండా మనం క్రీస్తును కలిగి ఉండగలమా? లేదు కదా. కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత ఎరిగిన వాడు, సంఘం అంటే ఏంటండి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనములోనే ఆయన పత్రికలను అలా ప్రారంభిస్తూనే సంఘం గురించి డెఫినిషన్ రాశాడు. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, ఇంకా ప్రభువునే, యేసుక్రీస్తునే ప్రభువుగా కలిగిన వారు, ప్రతి స్థలమందును క్రీస్తు నామమున ప్రార్థన చేయువారు. సంఘం అనేది ఈ క్వాలిటీస్ ఉండే సంఘంలో సాటి అవయవం, సభ్యుడు అండి, ఎవరు పడితే వాళ్ళు కాదు. మొట్టమొదట సంఘములో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే సంఘము అనే క్రీస్తు శరీరంలో ఒక వ్యక్తి నా సాటి అవయవం అని మనం ఎవరి గురించి అనుకోవాలి అంటే మొట్టమొదటిగా ఆ వ్యక్తి ఎలా ఉండాలి అనంటే అతడు క్రీస్తు యేసు రక్తము చేత పరిశుద్ధపరచబడిన వాడై ఉండాలి. మళ్ళా అతనికి అర్థం అవ్వాలి తాను పరిశుద్ధునిగా ఉండుటకే పిలువబడాడు అన్న విషయం అతనికి అర్థం అవ్వాలి. ఇంకా అతడి జీవితానికి ప్రభువుగా యేసుక్రీస్తు ఉండాలి. అతడి డెసిషన్ మేకింగ్లో యేసుక్రీస్తు ప్రభువుగా ఉండాలండి. వాక్యం ఇలా చెప్తుంది అనంటే అవునా, అరే వాక్యానికి వ్యతిరేకంగా ఉందా నా ఈ నిర్ణయం, నేను మార్చుకుంటాను అనేవాడే సంఘం. సంఘంలో సాటి అవయవం. ఏదో వచ్చిపోయి మనతో పాటు కూర్చొని మనతో పాటు భోజనం చేసి మన పక్కలో కూర్చున్నవాడు కాదండి, కాదు. ప్రతిదీ వాక్యం ప్రకారంగానే చూడాలి అంటే అలాగుననే చూడాలి కదా. యేసుక్రీస్తే ప్రభువుగా కలిగిన వాడు, ఇంకా ప్రతి స్థలమందు ప్రార్థన చేసే అనుభవం ఉన్నవాడు. అంటే తను ప్రార్థన చేయలేని స్థలానికి అసలు వెళ్ళడు. ఈ స్థలంలో ఎట్లా ప్రార్థన చేస్తామండి అనుకునే స్థలానికి అసలు అతడు వెళ్ళడు. తాను ప్రార్థన చేయగంలోనే ఉంటాడు, తను ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రతి స్థలములో ప్రతి సమయానికి ప్రార్థన చేసేవాళ్ళు. అందుకండి ఇప్పుడైనా మనకు ప్రార్థన ఉండాలి. మన జీవితంలో దుఃఖ సమయమైనా మనకు ప్రార్థన ఉండాలి. ఏ సమయమైనా ప్రార్థన ఉండాలి. అట్టిదే సంఘం కదండి. ఇటువంటి పొలము, ఇటువంటి సంఘము, ఇటువంటి దానిలోనే దాచబడిన ధనం ఉంటుంది. ఈ సంఘం కొరకు
కొరకు ప్రయాసపడానికి మనం ఉపేక్షించుకుంటూ చేసే ప్రతి దానిలోనే మా విలువైన ధననిధిని పొందుకోగలం. ఎందుకంటే యేసయ్య ఎక్కడో దాచిపెట్టలేదు, దాన్ని పొలములో దాచాడు, అది కూడాను విలువైన ధననిధి పడింది. కాబట్టి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. సంఘము క్రీస్తు శరీరం. ప్రస్తుతం భూమి మీద క్రీస్తుకు ఉనికి ఏంటి అనంటే సంఘమే. ఎందుకు అనంటే ఇప్పుడు కరుణది తనిక్కడ ఉంది అనడానికి ఉనికి ఏంటి అనంటే తనకి అవయవాలు, బాడీ అలా కనపడతా ఉంది కాబట్టి కరుణమ్మ ఉంది అని అంటున్నాం కదా, అంతే కదండి. అంటే సంఘము అనేది ఏంటంటే క్రీస్తుకు ఉనికి. క్రీస్తు భూమి మీద ఉన్నాడు అనడానికి సజీవ సాక్ష్యం సంఘం. హల్లెలూయా. ఆ సంఘము వెలిచూపుతో నడుచుకునే సంఘం కాదు, ఆ సంఘం విశ్వాసాన్ని బట్టి నడిచే సంఘం. ఆ సంఘం అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి ప్రపంచానికి రుజువునిస్తా ముందుకు నడిచే సంఘం ఆ సంఘం. ఆ సంఘం సత్యానికి స్తంభం. సత్యం అనేది కనుమరుగైపోతుంది కదా అని అనుకుంటున్న ఈలో సత్యాన్ని ఇలా ఎత్తిపెట్టి చూపించేదే సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినాన సంఘం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న వాళ్ళు, సంఘములోనే కష్టపడడానికి ఇష్టపడే వాళ్ళు, సంఘం కొరకు కష్టపడడానికి ఇష్టపడే వాళ్ళకి విలువైన ధననిధి దొరుకుతుంది. హల్లెలూయా. దేవుడు కూడా అండి నాతో మాట్లాడినప్పుడు క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడు కానీ అయమైన ఆహారం కొరకు కష్టపడు అన్న వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను క్షయమైపోయే ఆహారం కొరకు లీడ్ చేయడం కొరకు, డబ్బు సంపాదించడం కొరకే గంటల తరబడి ప్రయాణాలు చేస్తున్నాను, అక్కడికి వెళ్ళే కాలేజీలో జాబులు చేస్తూ ఉన్నాను, నా ఎనర్జీ నా సమయం అంతా కూడాను ఈ క్షయమైపోయే ఆహారం కొరకే కదా నేను ఖర్చు పెడుతోంది అన్నప్పుడు దేవుడు దీని కొరకు కాదు, అక్షయమైన ఆహారం. ఏంటి అక్షయమైన ఆహారం? ఆ యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే ఉంటుంది. నా అక్షయమైన ఆహారం నా శరీరం అని అంటాడు కదా. ఆయన శరీరం ఏంటండి? సంఘమే ఆయన శరీరం కదా. అంటే సంఘము కొరకు ఒకడు కష్టపడడం తెలియాలి. సంఘం కొరకు కష్టపడడం తెలియని వానికి విలువైన ధననిధి దొరకదు. హల్లెలూయా. దేవుడు మాత్రం పరలోకపు గవిని, ఎంట్రన్స్ని సంఘంలోనే ఉంచాడు. పరలోకం అనే గొప్ప ధననిధి కూడాను సంఘంలోనే దొరుకుతుంది. ఈ సంఘంలోనే సాటి అవయవాలుగా ఉన్న వారిని ఘనపరచడంలో, ఓర్చుకోవడంలో, ఆ ధననిధిని తవ్వడంలో ఉన్న కష్టం అర్థమవుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘానికి శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు. ఒక పొలం ఉంటే ఆ పొలానికి ఒక యజమాని ఉంటాడు. సంఘానికి యజమాని ఎప్పుడు కూడా క్రీస్తే, వాక్యమే యజమానిగా ఉండాలి. అలాగుననే సంఘం, పొలానికి సరిహద్దులు ఉంటాయి, సంఘానికి కూడా సరిహద్దులు అంటే ఈ గోడ ఆ గోడ, ఈ గోడ కాదు. సంఘము లోకానికి సపరేట్ అయి ఉండాలి. సంఘం లోకంతో కలిసిపోకూడదు. ఎందుకు అనంటే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడుతూ ఈ మాట అంటాడు. 2 కొరింథీ 6:16-18 చదివితే, దేవుని ఆలయములకు చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండు. చాలండి. ఇక్కడ ఏమని అంటూ ఉన్నాడండి? దేవుని మందిరానికి విగ్రహాలతో ఏమి పొందు అంటూ, నేను మీలో నివసించి సంచరిస్తాను. అంటే దేవుడు సంఘములలో నివసిస్తాడు, సంచరిస్తాడు. సంఘం అంటే ఏంటండి? దీపస్తంభాన్ని సంఘము అనడాన్ని మనం గమనిస్తాం. ప్రకటనలో ఉంటుంది కదా, ఆయన దీపస్తంభముల మధ్య సంచారం చేయుచున్నాడు అంటూ దీపస్తంభము సంఘము అని అంటాడు. మత్తయి సువార్తలోకి వచ్చేసేటప్పటికి యేసయ్య ఏమంటాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్న తరువాత ఒకడు దీపమును వెలిగించి మంచం కింద కానీ కుంచం క్రింద కానీ పెట్టడు కానీ లోపలకు వచ్చు వారికి వెలుగిచ్చుటకై దానిని దీపస్తంభం మీద పెడతాడు అని అంటాడు. అంటే ఒక వ్యక్తి వెలిగించబడితే, యేసయ్య మహాకృపను బట్టి వెలిగించబడిన వాడైతే వాడు ఎక్కడ పెట్టబడాలి? దీపస్తంభం
స్తంభము మీద సంఘములో వాడు పెట్టబడాలి. వాడు ఎలా ఉండాలి? ఆ లోపలికి వచ్చుచున్న వానికి వెలుగిచ్చేవాడిగా ఉండాలి. అది దేవుని ఏర్పాటు, అది దేవుని చిత్తం కదండి. అలా ఉంటేనే లోపలికి వచ్చేవానికి హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. వాడు మీలో దేవుడు ఉన్నాడు అంటూ నమస్కారం చేస్తాడు, ప్రచురపరుస్తాడు. వాడు కూడా విశ్వాసిగా మారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇది ప్రాముఖ్యమైందండి. నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను అంటూ సంఘం లేక ఉండేవాడు సరి అయిన వాడు కాదు. వెలిగించబడిన వాడు ఖచ్చితంగా దీపస్తంభం మీదే ఉండాలి. ఆయన దీపస్తంభముల మధ్య సంచారం చేస్తూ ఉంటాడు కదండి. ఆయన సంఘముల మధ్య సంచారం ఉంటాడు. ఆయన అన్నాడు, నేను మీలో సంచారం చేస్తాను, మీ నివసిస్తాను. కాబట్టి మీరు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండండి, వారికి బయలుపడి వేరై ఉండండి అని అంటూ ఉన్నాడు కదండి. అంటే సంఘంకి అన్యులకి ఖచ్చితంగా సరిహద్దులు ఉంటాయి, వ్యత్యాసాలు ఉంటాయి. ఇవి మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి కదండి. కాబట్టి ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దాచబడిన ధనము వంటి పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే అది ఎక్కడో లేదురా, సంఘంలోనే, పొలములోనే దాచిపెట్టబడి ఉంది. కాబట్టి ఆ పొలములో నిలిచి ఉండండి, ఆ పొలములో కష్టపడండి. ఖచ్చితంగా ఆ ధననిధిని మనం సొంతం. ఒక్కొక్కసారి దానిని సంపాదించుకొనుటకు మనల్ని మనం వ్యయపరుచుకోవలసి వస్తుంది, కూడా మనం సిద్ధపడగలగాలి. కాబట్టి దేవుడు ఈ దినాన మనల్ని కృపతో నింపాలండి. ఎందుకంటే ఒకసారి చాలా అసలు వరుసగా 2-3 రోజులు ఏవేవో మీటింగ్స్ హడావుడి అయిపోయిందనమాట. సంఘంలో కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. నాకు సహకారం చేస్తూ ఉన్నాడు పవన్ ఉండేవాడు. అప్పుడు వాడు వచ్చాడు, చూస్తున్నాడు. ఆంటీ ఏంటంటే మీరు ఇంత కష్టపడుతున్నారు ఏంటంటే? అయ్యో బాబు ఏంటని చెప్పేసి అంటే నేను అన్నాను, రే బాబు, చాలామంది చాలా విషయాల్లో చాలా వాటికి చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ సంఘం క్రీస్తు శరీరం. సంఘం కొరకు కస్తే అది ఎవరి కొరకు కష్టపడినట్లు? యేసు క్రీస్తు కొరకే కష్టపడినట్లు. కాబట్టి సంఘం కొరకు కష్టపడడానికి ముందు ఉండాలి. నిజమండి, యథార్థం. కొన్ని మనకి విపరీతంగా అనిపించవచ్చు, కానీ యథార్థమైన విషయాన్ని కూడాను. కాబట్టి ఈ దినాన ఎంతోమంది కదండి స్మోక్ చేస్తారు, తాగుతారు, తాగి లివర్ పోగొట్టుకుంటారు, స్మోక్ చేసి లంగ్స్ పోగొట్టుకుంటారు. ఒక అవయవాల్ని వాళ్ళ ఇష్టమైనవి నెరవేర్చుకోవడం కొరకు పోగొట్టుకుంటా ఉన్నారు కదా. అలాంటిది సంఘంలో కష్టపడడానికి, సంఘంలో ప్రయాసపడడానికి కొంచెం శరీరంలో శ్రమ, ఇబ్బంది అయితే ఏమవుద్దండి? ఏమవుద్ది? చేతులు నొప్పులు వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వచ్చినాయి, ఏమవుతుంది? చేతులు నొప్పి వస్తే ఏమవుతుంది? కాళ్ళు నొప్పులు వస్తే ఏమవుతుంది? నువ్వు ప్రయాసపడుతోంది దేవుని కొరకు కదా. నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం వచ్చి నీకు సిలువలో బలియాగమయ్యి ఇంకా తండ్రి సముఖములో నీ కొరకు మోకాళ్ళ మీద విజ్ఞాపన చేస్తా ఉన్న యేసయ్య కొరకు నువ్వు కష్టపడడానికి నువ్వు వెనక్కి తగ్గిపోతే నువ్వేంటి? అరే, అవతల కొంతమంది వ్యర్థమైన వాటి కొరకు అవయవాలనే నష్టం చేసుకుంటున్నారు కదా. ఒక తాగి తిరిగి సంతోషంగా భూమి మీద ఎంజాయ్ అన్న మాట కొరకు, బతకడం కొరకంట కిడ్నీ 5 లక్షలకు అమ్ముకొని 5 లక్షలకి సరిపోను తాగి తిరిగి తందనాలు ఆడుతూ ఉన్నాడట. ఏం మనుషులు? అలాంటి పాపిష్టి వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్లో ఉంటే యేసయ్య కొరకు ఆయన ప్రేమను రుచి తర్వాత ఆయన సంఘం కొరకు కొంచెం కష్టపడడానికి, నష్టపోవడానికి సిద్ధపడకపోతే మనం ఇక ఆయన ప్రేమను ఏమి రుచి చూసినట్టు? మనం పడే కష్టం, మనం పడే శ్రమ, మనల్ని మనం వ్యయపరుచుకోవడమే కొలమానం తెలియజేది ఏంటి ఇంత ప్రేమిస్తున్నావు అనేది కదండి. ఇంట్లో పిల్లలు మధ్యరాత్రి ఎప్పుడన్నా వస్తే గనక ఆకలి మీద ఉన్నారు అని అంటే దిగ్గున లేచి వంటలు వండి పెడతారు కదండి కదా. పిల్లల్ని ప్రేమిస్తున్నారు, మరి సంఘాన్ని కదా. కాబట్టి ఈ దిన పొలములోనే దాచబడిన ధనం ఉందండి, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. దేవుడట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.